వేసవి సెలవులు ముగియటంతో విద్యార్థులు కావలసిన పుస్తకాల వెటలో పడ్డారు. దీంతో పుస్తకాలు కొనుగోలు చేయడానికి వచ్చిన విద్యార్థులతో కోటిలోని పుస్తక విక్రయ వీధులన్నీ రద్దీగా మారాయి. అయితే కొత్త పుస్తకాలతో పాటు సెకండ్ హ్యాండ్ పుస్తకాలకు కూడా భారీ డిమాండ్ ఉందని పుస్తక విక్రయదారులు చెబుతున్నారు. అన్ని రకాల సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అందుబాటులో ఉండటంతో వీటిని కొనుగోలు చేయడానికి విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థులంతా కూడా పాఠశాలలు కళాశాలల బాట పట్టారు. అయితే ఏ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనా కూడా పాఠ్య పుస్తకాలు కంపల్సరిగా కావాలి కాబట్టి ఇప్పుడు విద్యార్థులు పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేయడానికి కూడా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కోటిలోని ఈ బుక్స్ అమ్మే బజార్ మొత్తం కూడా విద్యార్థులతో కిటకిటలాడుతూ ఉంది. అయితే ఏ బుక్ కావాలన్నా కూడా కోటిలోని ఈ వీధికి రావాల్సిందే. ఇక్కడ ప్రతి ఒక్క బుక్ అంటే అటు అకాడమిక్ బుక్స్తో పాటు ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని బుక్కులు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. దీంతో పాటు అంటే కేవలం కొత్త బుక్కులే కాకుండా కాస్త తక్కువ రేట్లో బుక్కులు కావాలనుకునే వారికి సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్న బుక్స్ అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ బుక్స్. ఈ బుక్స్ కూడా భారీ ఎత్తున కొనుగోలు చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది విద్యార్థులకు వారి వారి కోర్సును బట్టి చాలా ఎక్కువ బుక్కులు అవసరం అవుతూ ఉంటాయి. అయితే అన్ని కొత్త బుక్స్ కొనడానికి వారి ఆర్థికంగా వారికి మనీ సరిపోని నేపథ్యంలో కూడా ఈ సెకండ్ హ్యాండ్ బుక్స్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ సెకండ్ హ్యాండ్ బుక్స్కి కూడా భారీగా డిమాండ్ ఉంటుంది. మనతో పాటు ఇక్కడ బుక్స్ కొనడానికి వచ్చినటువంటి కొంతమంది కస్టమర్లు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము తాల్మత్పేట నుంచి వచ్చాము. ఓకే, ఏం చదువుతున్నారు మీరు? నేను ఇంటర్ పూర్తయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి ఏ బుక్ కొనడానికి వచ్చారు? నేను ఈ ఎంసెట్ బుక్స్ నేను బిఫోర్ పర్చేజ్ చేసి ఇక్కడ మన అన్న కూడా చాలా రెగ్యులర్ కస్టమర్, రెగ్యులర్గా మనకి సేల్ చేస్తాడు. మనకి అటు ఎంసెట్ అయినా నీట్ అయినా మనకి 10th క్లాస్ బుక్స్ ఉన్నాయి, ఇక్కడ నీట్ బుక్స్ ఉన్నాయి, క్యాట్, మళ్ళా చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ దగ్గర. మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే అక్కడ కాలేజ్ ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ పర్చేజ్ చేస్తే కొంచెం మనకి బాగుంటుంది అనేసి ఇక్కడికి వచ్చాము. అన్ని రకాల బుక్స్ ఉన్నాయి, అన్ని రకాల బుక్స్ ఉంటాయి ఇక్కడ. చూడొచ్చు, ఇక్కడ మనతో పాటు బుక్స్ అమ్మేటువంటి షాప్ నిర్వాహకులు కూడా ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఎవరెవరు వచ్చి ఏమేమి బుక్స్ కొంటా ఉంటారు? మా దగ్గర అన్ని రకాల పుస్తకాలు ఉంటుంది మేడం. ఇంటర్, డిగ్రీ, మెడికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా, సివిల్ సర్వీస్, మెడికల్ బుక్స్ అన్నీ సెకండ్ హ్యాండ్ ఉంటుంది మేడం. బుక్స్ మా దగ్గర స్టూడెంట్స్ చాలా వచ్చి మా దగ్గర కొంటారు. మేము 50% కంటే అబవ్ ఇస్తాము, 60% మళ్ళీ రిటర్న్ తీసుకుంటాం, మేము రెంట్కి ఇస్తాం. అన్ని రకాల బుక్స్ ఉంటాయి మా దగ్గర. రెంట్ అని చెప్పారు కదా, రెంట్ ఏ పర్పస్లో ఇస్తారు? అంటే మంత్లీ వైజ్ ఉంటుందా? ఈ రెంట్ ఎంతవరకు ఉంటుంది? 1 year వరకు ఉంటాయి. 40% రిటర్న్ ఇస్తాం మేడం మేము అందరికీ. కస్టమర్కి సెకండ్ హ్యాండ్ బుక్స్ తీసుకుంటాం, అమ్ముతాం మేడం మేము. చూడొచ్చు, అంటే ఇక్కడ పుస్తకాలు కొనుగోలు చేయడమే కాకుండా రెంటల్ పర్పస్లో కూడా అందుబాటులో ఉన్నాయని ఇక్కడ షాప్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అంటే ఇది విద్యార్థులకు ఒక గొప్ప విషయంగా మనం భావించవచ్చు. చాలామంది విద్యార్థులు అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేని వారు కూడా పుస్తకాలు కొనడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి రెంటల్ పర్పస్లో ఇచ్చేటువంటి బుక్స్ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. 1 సంవత్సరం వరకు కూడా రెంట్కు పుస్తకాలను తీసుకొని తిరిగి వచ్చి ఇక్కడ ఇచ్చేయవచ్చు అని కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరైనా అంటే ఓల్డ్ పుస్తకాలు, సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఉంటే ఇక్కడికి వచ్చి అమ్మినా వారు కొనుగోలు చేస్తారు. మళ్ళీ విద్యార్థుల కోసం ఆ బుక్స్ని వీళ్ళు అమ్ముతామని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన నేపథ్యంలో కూడా కోటిలోని బుక్స్ వీధికి మొత్తం విద్యార్థుల తాకిడి అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఇక్కడ పుస్తకాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొత్త పుస్తకాలతో పాటు సెకండ్ హ్యాండ్ బుక్స్ను కూడా కొనడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరలో లభించడము, రెంటల్ పర్పస్లో లభించడము,
దీంతో అయితే విద్యార్థులు సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే కొన్ని బుక్స్ మనము కొంతవరకు చదువుకొని తర్వాత వాటితో మనకు అవసరం ఉండదు. అలాంటి పుస్తకాలను కూడా ఇలా రెంటర్ పర్పస్లో తీసుకొని ఆ పుస్తకం చదువుకున్న తర్వాత తిరిగి ఇక్కడ ఇస్తే వీరు ఆ పుస్తకాలను కొనుగోలు చేస్తామని కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ అకాడమిక్ ఇయర్లో కోటిలో అయితే ఈ పుస్తకాలు కొంటూ విద్యార్థులంతా కూడా సందడి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.